నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసమే కూటమిలో చేరారు తప్ప ప్రజల కోసం కాదని ఎద్దేవా చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. త్వరలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పిన గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కులమతాలకు అతీతంగా ప్రజలకు అవినీతి రహిత పాలన అందించారన్న ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ కు రక్షణ కోసమే జెడ్+ సెక్యూరిటీ కోసం కూటమిలో చేరారు తప్ప ప్రజల కోసం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ లాసెన్స్ బే కాలనీలోని వైసీపీ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఏపీకి అధ్యక్షునిగా పనిచేసిన తాను ఎప్పుడూ భద్రత అడగలేదన్నారు. ఏదైనా తప్పు చేస్తే సెక్యూరిటీ అవసరమని, తను ఏ తప్పు చేయలేదు కనుకే గన్మ్యాన్ కూడా ఇవ్వలేదన్నారు. టీడీపీ 50% కూడా బలహీన వర్గాలకు ఎంపీ టికెట్లు ఇవ్వలేదన్న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 68% వరకు ఇచ్చిందన్నారు. దేనికోసం కలిశారు? సెక్యూరిటీ కోసం కలిశారు. వాళ్ళ కొడుకు సెక్యూరిటీ కోసం ప్రజా ఆగ్రహానికి గురవుతున్న తరుణంలో ఎందుకు సెక్యూరిటీ? మనకి మన 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 నాలుగు బాగుంటే, మన భాష బాగుంటే సెక్యూరిటీ ఎందుకు మనకి? ఆయనకి రక్షణ కోసం, వాళ్ళ కొడుకు రక్షణ కోసం, ప్రజల్లో చూస్తున్న తిరుగుబాటుకి, తిరస్కరణకి, అమ్మో ఏమైపోతానేటో ప్రజలతోని, ప్రజల ఆగ్రహానికి గురయ్యి ఏమవుతానేటని ఆయనకి ఆయన కొడుక్కి ఆ జెడ్+ కేటగిరీ కోసం చేరే తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం, నీ కోసం, నా కోసం, పేదవాడి కోసం, వృద్ధుడి కోసం, రైతు కూలీ కోసం చేరలే. ఈ రాష్ట్రంలో మహిళల కోసం చేరలేదు. మరి నేను 15 సంవత్సరాల మంత్రిని కదా, గత 5 సంవత్సరాలు నేను మంత్రిని కాదు. నాకు కనీసం ఒక గన్మ్యాన్ ఇచ్చారా? నాకెందుకు గన్మ్యాన్? నాకు అవసరం కూడా లేదు. ఎందుకు? నేను తప్పు చేస్తే మరి నేను ఇంపార్టెంట్ మనిషిని కాదా? నాకంటే ఓడవచ్చు ఇంపార్టెంట్ అని. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ తాను జన్మించిన విశాఖపట్నం ప్రాంతానికి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన వైకాపా నుండి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశానని, ఆ సమయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించానని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఝాన్సీ పేర్కొన్నారు. త్వరలో పార్టీకి, కూటమికి జరగనున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మొన్నటి వరకు గతంలో మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానీ, అట్లాగే బొబ్బిలి విజయనగరం పార్లమెంటు మరి మెంబర్గా కూడా నేను పనిచేయడం జరిగింది గతంలో. మరి ఇప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి స్వంత గడ్డ పుట్టినూరులోని ఈరోజు సర్వీస్ చేయడానికి నాకు ఒక అవకాశాన్ని కల్పించారని నేనైతే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే, విశాఖపట్నమే, పేరెంట్స్ ఇక్కడే, శ్రీహరిపురం నేను మా పేరెంట్స్ కూడా ఉన్నది. మరి నేను చదువుకున్నా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్స్ అవన్నీ ఇక్కడే చదువుకున్నాను, యూనివర్సిటీలో ఇక్కడే చదువుకున్నాను నా స్టడీస్ అంతా. మరి ఈరోజు అలాగే మరి పుట్టినూరుకి కూడా సర్వీస్ చేసుకోవడానికి, అందులో ప్రధానంగా మన ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం అభివృద్ధి అయితే మరి ఇది ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేకంగా డెవలప్ అయితేనే ఈ ప్రాంతం వెనుకబడతాన పారద్రోలడానికి ఒక అవకాశం కలిగి ఉంటుంది. దాన్ని నమ్మిన దాన్ని గతంలో కూడా పార్లమెంట్లో అనేక సమస్యలు మన ప్రాంతానికి ఏదొచ్చినా సరే మా ఉత్తరాంధ్ర, మా విశాఖపట్నం అని మాట్లాడేదాన్ని. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఏ అంశాలైనా ఖచ్చితంగా వాటిని ప్రస్తావించేదాన్ని.
పార్టీకి కూటమికి పోటీ కాబట్టి ఇవన్నీ కూటమిలో ఎన్ని పార్టీలు చేరినా ఏకైక పార్టీగా ఉండి ప్రజాపక్షాన్ని నిలబడిన జననేత జగనన్నే విజయము జగన్మోహన్ రెడ్డి గారే తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు రేపు విశాఖపట్నంలోనే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానికి ఎంత గడుసున్న నాయకులైతే ఈరోజు అంత ధైర్యంగా చెప్పగలరంటే ప్రజా మనిషి ప్రజలతోని ఎప్పుడు కూడా ప్రజాసేవే ఆ ఎజెండా కాబట్టి తప్పనిసరిగా అటువంటి ధైర్యంతో నిండు మనసుతో ప్రజల దీవెనలే తప్పనిసరిగా రేపు ముఖ్యమంత్రిగా మరి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇస్తున్నారని చెప్పిన వారికి హ్యాండ్స్ అప్ చెప్పుకుంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక 70వ చట్టివానిపాలెంలో గాజువాక నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ప్రచారం నిర్వహించగా స్థానిక ప్రజలు శ్రీనివాసరావుకు బ్రహ్మరథం పట్టారు. స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయంలో జనసేన పార్టీ సమన్వయకర్త కోనా తాతారావు, బీజేపీ సమన్వయకర్త కరణం రెడ్డి నరసింగరావుతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్ మాటలకు మరోసారి మోసపోయే పరిస్థితి లేదన్నారు. ప్రచారంలో వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ చట్టి గోపి, అధ్యక్షులు కోయిలూడు శంకర్రావు, టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 70 వార్డులో మా సోదరులు చట్టి గోపి, అలాగే వార్డు అధ్యక్షులు శంకర్రావు గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఇంకా సీనియర్ నాయకులు అందరూ కూడా మాజీ కౌన్సిలర్ చెట్టి జయలక్ష్మి గారు, అలాగే బీజేపీ జనసేన నాయకులు మురళీదేవ్ గారు, అలాగే రావణ్ గారు, సూర్యబాబు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నామండి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన. అరే 5 సంవత్సరాల ఒక అరాచక పాలనకి అంతుపొందుతుంది, రేపు స్వేచ్ఛ వస్తుంది, రేపు మనం మాట్లాడే హక్కు వస్తుంది, ప్రజాస్వామ్యానికి మంచి రోజులు వస్తున్నాయని ఒక ఆలోచనతో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే జనసేన, తెలుగుదేశం, బీజేపీని ఆదరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా వైసీపీ పని అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ప్రజల్లో తిరుగుతుంటే. ఈరోజు ఎలాగైనా మార్పు కోసం ప్రజలందరూ చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కులమతాలకు అతీతంగా అవినీతి రహిత పాలన అందించారని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కయ్యపాలెం నరసింగనగర్ రైతు బజారుకు ఆయన ఆదివారం సందర్శించారు. పలువురు చిరు వ్యాపారులతో పాటు వినియోగదారులతో కొంతసేపు ముచ్చటించారు. చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తూ కొబ్బరికాయలను విక్రయించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలు ఆదరించాలని కేకే రాజు విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి గడపకి చేరవేశామని గుర్తు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కేకే రాజు ప్రజలను కోరారు. కార్యక్రమంలో వీకే సిపిఐఆర్ చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు, 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ రాజు, పైడి రమణ, పట్నాయక్, సునీల్, జ్ఞానేష్, నోకరాజు తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ బీజేపీతో కలిసి టీడీపీ జనసేన పార్టీలు ప్రజలను నిర్వాహకులను మోసం చేస్తున్నాయని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. నియోజకవర్గ పరిధి వడ్లపూడి గణేష్ నగర్ లో వైసీపీ నాయకులు ఇల్లపు రాము ఆధ్వర్యంలో స్థానిక వార్డు నాయకులు కార్యకర్తలతో అమర్నాథ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాకతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు వైకాపా ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి సంక్షేమాలు అమలు చేశామని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమికి నిర్వాహితులకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు ప్రగాఢ వేణుబాబు, కోమటి శ్రీనివాసరావు, మార్పు శేషు, దామోదర్ రావు, బొడ్డే గోవింద, గాలి ఆనంద్, వెంకట్రావు, బొండ గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రైవేటైజ్ చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకు ముసల కన్నీరు కార్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు తిరిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసి మేము ప్రైవేటైజేషన్ ఆపుదామని అంటే నమ్మడానికి అమాయకులు ఎవరు లేరు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ దాదాపు 40,000 మంది కార్మికులు అంతకంటే అమాయకులు కాదు అన్నటువంటి విషయాన్ని వారు గ్రహించాలి.
ఈరోజు ఈ ప్రాంతమే కాదు, ఈ ప్రాంతంతో పాటు రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాదు, రేపు కాదు, ఎప్పటికన్నా సరే ఆ స్టాండ్ మీద ఉంటాం. దానికి కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి ఉద్యమానికి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించినటువంటి విషయం కూడా వారందరికీ తెలుసు. సో ఇందులో మేము మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏదన్నా సమాధానం చెప్పాల్సి వస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి తప్ప, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి తప్ప, మేము మా స్టాండ్లో క్లియర్గా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. ఒకవేళ ఆ కూటమికి కానీ ఓటేసేటువంటి పరిస్థితి వస్తే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మద్దతు తెలుపుతున్నాం అనేటువంటి విషయానికి మీరు మద్దతు పలికినట్టు అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకంగా ఉన్నాం, ఈ ప్రాంత ప్రజలు, గాజువాక ప్రజలు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి వారు అవుతారు. రెఫరెండంగా దీన్ని అప్పుడు ప్రభుత్వాలు కూడా స్వీకరిస్తాయి. తప్పకుండా వారు అనుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాయనేటువంటి విషయాన్ని దయచేసి గమనించి నిర్ణయం తీసుకోమని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. మర్రిపాలెం పరిధి పంజాబ్ హోటల్ జంక్షన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇండోర్ వాడోకాయ్ కరాటే డోజోను ఆదివారం సినీ నటుడు సుమన్ తల్వార్, సిహెచ్ సతీష్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్ తల్వార్ మాట్లాడుతూ కరాటేను అందరూ నేర్చుకోవాలని, ఈ రోజుల్లో ముఖ్యంగా అమ్మాయిలే కరాటే నేర్చుకోవాలని అన్నారు. కరాటే నేర్చుకోవడం వలన ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు శారీరకంగా కూడా బలంగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో కె శివగణేష్, వాడోకాయ్ అసోసియేషన్ కరాటే సభ్యులు సి అంబజగన్, బి శ్రీనివాసరావు, ఏ కిషోర్, కె రాము, జి గణేష్, ఆర్ శివ, ఎస్ శ్రీను, జె గౌరీ శంకర్, ఆర్వీఎస్కే మోహిత్, సిహెచ్ గోవర్ధన్ సాయి, జి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొక డోజో వాడోకాయ్ మీద ఓపెన్ అవడం అనేది ఇంకో సంతోషమైన విషయం. సో చాలా అంటే మీరు చూస్తూనే ఉన్నారు, ఎవ్రీ ఇయర్ ఆల్టర్నేట్ ఇయర్ నేషనల్, స్టేట్, ఇంటర్నేషనల్ అలా చేసుకుని సతీష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా స్పీడ్గా జరుగుతుంది. అండ్ అందరూ మాస్టర్స్ అందరూ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. సో జూన్లో చాలా మంచి న్యూస్, అంటే ఇంకా బెటర్మెంట్ లెవెల్, చాలా బెటర్మెంట్ లెవెల్, అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఒకటి మార్షల్ ఆర్ట్స్కి ముఖ్యంగా వైజాగ్లో రాబోతుంది. అది ఇక్కడ మా సతీష్ ద్వారానే రాబోతుంది. చాలా పెద్ద మార్పు, వెల్ బెటర్మెంట్, ట్రైనింగ్ అన్నీ ఆ విధంగా సంతోషమైన విషయం. సో మెయిన్గా ఏంటంటే ఈరోజు మనకి హెల్త్ విషయంలో వచ్చేటప్పటికి మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళు 99% అందరూ బాగానే ఉన్నారు. బాగా అంటే ప్రాబ్లమ్స్ లేకుండా చాలా వరకు ఫిట్గా ఉన్నారు. మార్షల్ ఆర్ట్ సిన్సియర్గా నేర్చుకున్న వాళ్ళు అందరికీ బెనిఫిట్స్ ఉంది. అలాగే సెల్ఫ్ డిఫెన్స్ వచ్చేటప్పటికి కూడా చాలామంది అమ్మాయిలు నేర్చుకొని వాళ్ళ పేరెంట్స్కి చాలా అంటే ఒక సేఫ్టీ, ఒక హ్యాపీనెస్ వాళ్ళకి, అంటే మేము బయటికి వెళ్తే మేము మమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం అనేది వాళ్ళు డెమో చేసేటప్పుడు, ఈ కాంపిటీషన్ జరిగేటప్పుడు చూపించేశారు. సో చాలా, అది కూడా చాలా సంతోషమైన విషయం. ఈ ఇంటర్నేషనల్ జాపనీస్ స్టైల్ ఓడోకాయ్, ఓడోకాయ్, ఓ అంటే పీస్, డో అంటే వే, పీస్ వే. వాడో మీన్స్ ఇది పీస్ వే, కాయ్ మీన్స్ ఆర్గనైజేషన్ ఆర్ క్లబ్. ది పీస్ వే ఆర్గనైజేషన్ జపాన్ లాంగ్వేజ్లోని మన ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే అండి. వాడోకాయ్ అంటే చాలామంది తెలియదు అర్థం, దాని గురించి లోగో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. పీస్కి సింబల్ మనకి పీజియన్ కాబట్టి మా లోగోలో పీజియన్ ఉంటుంది. స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ 25వ వార్షికోత్సవ వేడుకలు నగరంలో పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు టాలెంట్ హంట్ ను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో వివిధ పాఠశాల ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరై చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. స్కూల్ చైర్మన్ మర్ల రామనాయుడు, ప్రిన్సిపల్ మర్ల వాణిశ్రీ ఆధ్వర్యంలో పిల్లలు వారి తల్లిదండ్రులతో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందడి చేస్తూ ఆ ప్రాంతాన్ని అలజడిగా మార్చేశారు. పిల్లలు చేసిన అలజడిని చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మర్ల వాణిశ్రీ మీడియాతో మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థుల ప్రతిభను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీపీయు ఎస్ఎంయు కోశాధికారి ఎంవి రావు, రీజనల్ ప్రెసిడెంట్ పిఏఎన్ రాజు, జిల్లా అధ్యక్షులు ఎస్ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎంవివి సత్యనారాయణ, ఈసీ మెంబర్ ఎస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్స్లో
టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే లైక్ వండర్ కిడ్స్లో డిఫరెంట్ ఈవెంట్స్ మీరు చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పిల్లలంటే మన నర్సరీ ఎల్కేజీ యూకేజీ క్లాసెస్లో నో బుక్స్, నో రీడింగ్, నో రైటింగ్, నో హోంవర్క్ అనే కాన్సెప్ట్తో రన్ చేస్తాము. బట్ యూకేజీ చివరికి వచ్చేటప్పటికి మనకి వండర్ఫుల్గా పిల్లలు చేస్తున్నారు. సో అది ఎలా చేస్తున్నారని చెప్పేసి అందరూ అడగటంతో మేము టీచర్స్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ పిల్లల్ని వచ్చి చూడొచ్చా అని చెప్పేసి అడిగినప్పుడు మేము హ్యాపీగా విత్ ప్లెజర్ అని చెప్తే అందరూ వస్తున్నారు. అండ్ డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ డేస్లో వస్తుంటే నాకు పిల్లలకి టీచర్స్కి డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ లేకుండా మీరు అందరూ ఒకరోజు 31st మార్చిన ఇక్కడ మేము ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు అందరూ రండి ఇన్వైట్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ స్కూల్ హెడ్స్ ఫ్రమ్ మొత్తం ఆంధ్ర నుంచి కూడా ఈరోజు వచ్చిన్నారు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఇక్కడ మన పిల్లలు చేసిన ఈవెంట్స్ ఏంటంటే నర్సరీ పిల్లలు ఆల్మోస్ట్ ఒక 500 to 1000 క్వశ్చన్స్ లైక్ జనరల్గా మనం ఏ అడిగిన క్వశ్చన్స్ అడిగినా కూడా పిల్లలు ఆన్సర్ చేస్తారు. అదేవిధంగా ఎల్కేజీ పిల్లలు ఒక 1500 to 2000 క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్స్ చెప్పడమే కాదు, సో దే అండర్స్టాండ్ వాట్ ఈస్ బిహైండ్ దాట్. అండ్ ఇన్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ క్వశ్చన్స్ వేస్తే పిల్లలు ఆన్సర్ చేయడం అవుతుంది. అండ్ యూకేజీ పిల్లలు సో నర్సరీ ఎల్కేజీ యూకేజీ 3 క్లాసెస్లో రిటర్న్ లేకపోయినా కూడా బై ద ఎండ్ ఆఫ్ యూకేజీ ఒక 1500 to 2000 క్వశ్చన్స్ మన బోర్డు పైన రాస్తే అవి చదువుతారు అండ్ ఆన్సర్స్ చెప్తారు స్పెల్లింగ్తో పాటు. సో దాంట్లో అన్ని క్వశ్చన్స్ మనం రాయించలేం కాబట్టి కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ మనం తీసుకొని అవి వాళ్ళ ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఆడియన్స్ ముందు. సో పిల్లలందరూ కూడా చాలా చక్కగా 10-15 మినిట్స్లో ఎగ్జామ్ పేపర్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. అలానే వరల్డ్ మ్యాప్లో స్మాలెస్ట్ కంట్రీ ఐడెంటిఫై చేస్తున్నారు, ఆ కంట్రీ క్యాపిటల్ చెప్తారు, అది దాని స్పెల్లింగ్తో పాటు చెప్తారు. అండ్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వితౌట్ యూజింగ్ పేపర్ అండ్ పెన్ డైరెక్ట్గా ఆన్సర్స్ చేస్తారు. సో ఫడార్ జంబో కిడ్స్ పాఠశాల 11వ వార్షికోత్సవ వేడుకలు విశాఖలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రిధి పారిక్ మాట్లాడుతూ బాల్య దశ నుండి పిల్లల్లో ఆలోచన శక్తిని గ్రహించి వారిని విద్యలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా తాము కృషి చేస్తామని తెలిపారు. దీంతో పాటు మాటలు రాని విద్యార్థులకు స్పీచ్ థెరపీ కూడా తమ పాఠశాలలో నేర్పించడం జరుగుతుందని తెలిపారు. और बहुत ही अच्छा बच्चे को ट्रेनिंग दे रहा है और बहुत ही अच्छा संस्कार दे रहा है और बहुत ही अच्छा आज प्रोग्राम कर रहा है. उन्हें स्टेज प्रोग्राम बहुत अच्छा किया और चिल्ड्रन ने भी बहुत अच्छा डांस किया, मम्मी पापा ने भी बहुत अच्छा डांस किया और पूरा अरेंजमेंट बहुत अच्छा किया था. और सब फुल फैमिली आए सब और सब प्रोग्राम देखे और बहुत ही हम लोग को बहुत मज़ा आया, बहुत खुशी हुई. हमारी बिटिया बहुत अच्छा काम कर रही है, डेवलपमेंट हो रहा है और आगे भी हो है. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశాయని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు 26వ వార్డు చిన్నూరు మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తాన్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నాడు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిది. అయితే అంతకు మించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అంజద్ బాషాను 4.5 ఏళ్ల పాటు ఉప ముఖ్యమంత్రిగా నియమించడంతో పాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ముస్లిం మైనార్టీకి చెందిన ఒక మహిళను నియమించారని గుర్తు చేశారు. మనం ఈ సమాజంలో సమానత్వమైనది తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనం ప్రార్థన చేసేటప్పుడు అందరూ కూడా పేద ధనిక తారతమ్యాలు లేకుండా సమానత్వాన్ని తెలియజేయడం కోసమే నమాజు చేసే సమయంలో వాడి ధనికుడా పేదాన్ని కాకుండా ధనికైనా పేదైనా నమాజ్ చేసే సమయంలో భుజం రాసి నమాజు చేయడం ద్వారా మహమ్మద్ ప్రవక్త మనం ఈక్వాలిటీ గురించి సమానత్వం గురించి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. రెండోది మన ఇంట్లో మహమ్మద్ ప్రవక్త చెప్పింది మనం ఖురాన్లో మనం భోజనం చేసేటప్పుడు ఇంట్లో మన పిల్లలకి భోజనం చేసేటప్పుడు మనం భోజనం చేస్తూ మన పిల్లలు భోజనం చేస్తూ చుట్టుపక్కల కూడా అందరూ భోజనం చేశారా లేదా, అందరికీ కూడా ఆహారం ఉందా లేదా, ఎవరైనా అందరూ ఆకల్లో ఉన్నారా, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయగలుగుతాం, మనతో పాటు మనం సంపాదించిన దాంట్లో కొంతైనా చుట్టుపక్కల సమాజానికి కూడా వెచ్చించి మిగతా వారి ఆకలి కూడా తీర్చమని మనకి మహమ్మద్ ప్రవక్త చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికేపీ సిపిఐఆర్ చైర్మన్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మండల అధ్యక్షులు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, 26వ వార్డు ఇన్ఛార్జ్ పీలా వెంకటలక్ష్మి, కార్పొరేటర్ బక్కత్ ఆలీ, జేసీఎస్ కన్వీనర్ బులుసు జగదీష్, మహమ్మద్ ఫరూకీ, బి కిరణ్, షేక్ బాబ్జీ,
రవిబాబు, శేషు, ముస్లిం పెద్దలు షేక్ నవాబ్, అబ్దుల్ మసీద్, ఎస్కే కాజా, బాబీజన్ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసమే కూటమిలో చేరారు తప్ప ప్రజల కోసం కాదని ఎద్దేవా చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. త్వరలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పిన గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కులమతాలకు అతీతంగా ప్రజలకు అవినీతి రహిత పాలన అందించారన్న ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.